హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను చేస్తున్న వీడియో ఏంటంటే సమ్మర్లో మనం ఎక్కువ సమ్మర్ అంటే మనకు గుర్తొచ్చేది వడియాలు, పికిల్స్, మ్యాంగో పికిల్స్, పచ్చళ్ళు పట్టుకుంటాం కదా, అవన్నమాట. మేము స్టార్ట్ చేసాం, పొద్దున్నే స్టార్ట్ చేసామన్నమాట వడియాలు పట్టడం. ఉడకబెడుతున్నారు. అది యాక్చువల్లీ అమ్మ వాళ్ళ ఇంటికాడ పట్టామన్నమాట. అమ్మ వాళ్ళ ఇంటికాడ వడియాలు పట్టాం. పెద్ద ఆవిడ వచ్చి వడియాలు ఎలాగా తయారవుతాయో చెప్పారు మాకు. అక్కడ నించున్నారు మా అమ్మ, ఆవిడ పెద్ద ఆవిడ. ఇది పిండి ఎన్ని చెంబులు అంటే 2 చెంబులు పిండికి 16 చెంబులు వాటర్ పోయాలంట. 16 చెంబులు వాటర్ పోసి అలాగా ఉడికించుకున్నాం. బాగా మరిగిన తర్వాత 2 చెంబుల పిండి బాగా ఉండలు లేకుండా బాగా తిప్పుకొని, ఈ ఉండలు చుట్టకుండా తిప్పుకుంటూ పోసుకుంటూ ఉండాలి. పోసిన తర్వాత బాగా మరగనివ్వాలి. చిక్కగా ఉండకూడదు, మరీ పలచగా ఉండకూడదు. అంటే మరీ పలచగా ఉన్న వడియాలు రావు. ఉప్పు తగినంత వేసుకోవాలి. పెసరపప్పు, సగ్గుబియ్యం వేసుకోవచ్చు వడియాల్లో. ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు. అమ్మ వాళ్ళు అయితే పెసరపప్పు, సగ్గుబియ్యం వేశారు. చూడండి, కలుపుతూ ఉన్నారు. కొంచెం బాగా చిక్కబడినట్టు కనబడుతుంది. ఇంకా చిక్కబడింది. చూసారా ఫ్రెండ్స్? అలాగా చిక్కబడిన తర్వాత పైన ఎండలో పోసుకోవాలి అనమాట. ఈ వడియాలు ఎండలో పోసుకోవడానికి అది పెద్ద బౌల్ కదా, పైకి పట్టుకెళ్ళలేరు. అందుకనేసి నేను షార్ట్గా తీశాను వీడియో. అది షార్ట్ వీడియో తీశాను. అందులో పోస్తున్నారు, చూసారా? అలా పోసుకొని గట్లతో పట్టుకెళ్ళాలి మనం. గట్టి స్పూన్లు, గరిటెలు ఇలాంటివి పైకి పట్టుకెళ్ళి మనం వేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్ ఎలా వేస్తున్నారో? అలాగా గట్టితో చిన్న చిన్న వడియాలు మనకు నచ్చిన షేప్స్లో, ఏ షేప్ పడితే ఆ షేప్ రాదనుకోండి, అలాగా మనకు నచ్చినట్టు చిన్న చిన్నగా, పెద్ద పెద్దగా అలా ఎలా అయినా వేసుకోవచ్చు. ఎండ దెబ్బకి అయిపోతాయి. సో ఫ్రెండ్స్, ఈ వడియాలు అయితే ఎలా వచ్చినాయి. ఈ తీసినప్పుడు వీడియో తీయలేదు ఫ్రెండ్స్, ఏమనుకోకండి. ఆ మామగారు లాస్ట్ పిండి మిగిలిందని చిన్న చిన్న వడియాలుగా పడుతున్నారు. తీసినప్పుడు తీయలేదు ఫ్రెండ్స్, ఏమనుకోకండి. మజ్జిగలో మిరపకాయలు అంటారు కదా, అమ్మ కూడా అవి కూడా వేసింది అనమాట. ఇంకా తర్వాత వచ్చేసి పచ్చడి పట్టుకున్నాం మేము. అది మావగాయ అనమాట. మాగాయ అంటారు కదా, ఆ పచ్చడి. వీడియో టర్న్ తిరిగిపోయింది ఫ్రెండ్స్, ఏమీ అనుకోకండి. వాచ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు నాకు ఎంత సబ్స్క్రైబ్ చేస్తే మీకు అన్ని వీడియోస్ పెడతాను. నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటే మీకు వీడియోస్ పెడతాను. సో జాడీల్లోకి తీసుకున్నాం పచ్చడి తీసుకున్నాక రైస్ ఉంటే రైస్ పెట్టుకున్నాం. అందులో రైస్ కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంది. అన్నీ సరిపోయినాయి ఫ్రెండ్స్. తినడానికి అందరూ వచ్చారు. చాలా బాగుంది. తింటున్నారు, పెడుతున్నారు. పచ్చడి అయితే చాలా బాగుంది. వాళ్ళ అబ్బాయికి పెట్టారు. మా అత్తయ్య గారు వాళ్ళ అబ్బాయికి పెట్టారు. తన తమ్ముడు అంటున్నాడు, పచ్చడి నోట్లో పెట్టకూడదు, చేతిలో పెట్టాలి అన్నారు. అదే మాట్లాడుకుంటున్నారు. వాయిస్ కట్ చేశాను ఫ్రెండ్స్, ఏమనుకోకండి. నేను టేస్ట్ చేశాను అనమాట. చాలా బాగుంది, పుల్లగా. మా చెట్టుకి కాయలు ఉన్నాయి ఫ్రెండ్స్, మామిడికాయలు. మా చెట్టు కాయలు పట్టాం. చాలా టేస్టీగా ఉంది. సాల్ట్ అన్నీ సరిపోయినాయి. మా మామగారు కూడా టేస్ట్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, బాయ్.